ఈరోజు మనం ఉప్పల్ భగయత్తులో అయితే ఉన్నాము. అండ్ ఈరోజు మనకి ఇక్కడ రెడీ టు మూవ్ 3 BHK ఫ్లాట్స్ అయితే సేల్కి రావడం జరిగింది ఈ వీడియోలో. అండ్ మీరు అపార్ట్మెంట్ ఒక ఎలివేషన్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. మనకి స్టాండ్ ఎలోన్ అపార్ట్మెంట్, 5 floors అపార్ట్మెంట్. ఈచ్ ఫ్లోర్కి ఓన్లీ 2 ఫ్లాట్స్, అంటే టోటల్గా 10 ఫ్లాట్స్ అపార్ట్మెంట్ ఇది. ఈ అపార్ట్మెంట్ మనకి రేరా అప్రూవల్స్తో కన్స్ట్రక్ట్ అయితే చేయడం జరిగింది. అండ్ అపార్ట్మెంట్ ముందు మీరు చూసుకున్నట్లయితే మనకి 60 feet వైర్ రోడ్ అయితే ఉంటుంది. అండ్ మనం ఒకసారి సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళి ఫ్లాట్ అయితే చూద్దాము, మనకి 3 BHK ఫ్లాట్ ఏ విధంగా ఉంటుందో. సో ప్రెసెంట్ అయితే మనం సెకండ్ ఫ్లోర్లోని వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. దిస్ ఈస్ ద వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ విత్ 1710 square feetsలో ఉంటుంది మనకి ఇది. సో ఇందులో మనకి ఫస్ట్, సెకండ్ అండ్ 5th ఫ్లోర్స్లో ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మొత్తం 3 కూడా మనకి 3 BHK ఫ్లాట్స్ విత్ 1710 square feetsలో అవైలబుల్గా ఉంటాయి. సో ఇదంతా మనకి లివింగ్ రూమ్ కూడా మనకి మంచి వెంటిలేషన్తో ఫుల్ స్పేషియస్గా అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ అన్ ఓవరాల్ లివింగ్ రూమ్ ఏరియా మనకి ఇదంతా. అండ్ మన అపార్ట్మెంట్ నుంచి ఉప్పల్ మెట్రో స్టేషన్ 2 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. నాగోల్ మెట్రో స్టేషన్ 1.5 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. సో మనం కొంచెం ముందుకెళ్తే ఇదంతా మనకి డైనింగ్ ఏరియా. సో దిస్ ఈజ్ ద డైనింగ్ ఏరియా. అండ్ రైట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇదంతా ఓపెన్ కిచెన్ ఫార్మాట్. ఇదంతా మనకి కిచెన్ ఏరియా. మంచి ఎల్ షేప్ బ్లాక్ గ్రానైట్తో కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది, కిచెన్ ప్లాట్ఫామ్. అండ్ కిచెన్తో పాటు మనకి యుటిలిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద యుటిలిటీ ఏరియా. సో యుటిలిటీ కూడా మనకి మంచి వైడ్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇదంతా మనకి అవుట్ సైడ్ వ్యూ ఉప్పల్ భగయత్. టోటల్గా మనకి చాలా పీస్ఫుల్గా ఉంటుంది లొకాలిటీ విత్ కామ్ ఎన్వైర్న్మెంట్. సో రోడ్స్ కూడా మనకి 60 feet 80 feet రోడ్స్ కూడా ఉంటాయి మనకి ఈ లేఅవుట్లో. సో మళ్ళీ మనం కిచెన్ స్పేస్లోకి అయితే వచ్చేసాము. ఇదంతా మనకి కిచెన్ విత్ డైనింగ్ ఏరియా. అండ్ మనం స్ట్రైట్గా వెళ్తే మనకి ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండ్ ఇదే మనకి గెస్ట్ బెడ్రూమ్. సో ఈ బెడ్రూమ్లో మనకు ఒక విండోతో పాటు మనకి ఒక బాల్కనీ కూడా ఉంటుంది. దిస్ ఈజ్ ద బాల్కనీ వీ హ్యావ్. సో ఈ బాల్కనీలో మనకు ఒక సింక్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు బాల్కనీ నుండి వ్యూ చూసుకోవచ్చు. ఇది మనకి ఫ్రంట్ సైడ్ ఎలివేషన్ వ్యూ. అండ్ ముందు మనకి 60 feet వైర్ రోడ్ అయితే ఉంటుంది. అండ్ ఇదంతా మనకి బాల్కనీ విత్ పైన మనకి సీలింగ్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది విత్ ఫాల్స్ లైట్స్. అండ్ మళ్ళీ మనం గెస్ట్ బెడ్రూమ్లోకి అయితే వచ్చేసాం. దిస్ ఈజ్ అన్ ఓవరాల్ గెస్ట్ బెడ్రూమ్ ఏరియా. అండ్ ఇదే మనకి బెడ్రూమ్ నెంబర్ 1. అండ్ మనం కొంచెం లెఫ్ట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఒక కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద కామన్ వాష్రూమ్ వీ హ్యావ్. టోటల్ ఫినిషింగ్స్తో ఫ్లాట్ అయితే మనకి హ్యాండ్ ఓవర్ అయితే చేయడం జరుగుతుంది. ఇదంతా మనకి కామన్ వాష్రూమ్. టైల్స్ అవ్వచ్చు, కమోడ్స్ అవ్వచ్చు, ట్యాప్స్ అవ్వచ్చు, డోర్ మెటీరియల్ అవ్వచ్చు, చాలా అంటే చాలా మంచి మెటీరియల్ యూజ్ చేసి కన్స్ట్రక్ట్ అయితే చేయడం జరిగింది. అండ్ మనకి కామన్ వాష్రూమ్ పక్కనే ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఇస్ ద చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. సో ఇందులో కూడా మనకు ఒక విండో అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇన్ ద చిల్డ్రన్ బెడ్రూమ్. సో నేను ఈ వీడియో 6:30కి తీస్తున్నా, 6:30 ఈవినింగ్ తీస్తున్నా. బట్ వెంటిలేషన్ పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మనకి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. 6:30కి కూడా మనకి ఫుల్ వెంటిలేషన్ అయితే ఉంది ఫ్లాట్లో. సో దిస్ ఈజ్ అన్ ఓవరాల్ చిల్డ్రన్ బెడ్రూమ్. అండ్ ఇదే మనకి బెడ్రూమ్ నెంబర్ 2. అండ్ ఇదంతా మనకి లివింగ్ రూమ్. అండ్ మనం కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఒక సింక్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద సింక్ ఏరియా. మనకి ఈ ప్లేస్లో మనం సింక్ అయితే పెట్టేసుకోవచ్చు. అండ్ ఇది మనకి బెడ్రూమ్ నెంబర్ 3. అండ్ ఇదే మనకి మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకు ఒక 2 విండోస్తో పాటు మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద అటాచ్డ్ వాష్రూమ్ ఇన్ ద మాస్టర్ బెడ్రూమ్. సో ఈ వాష్రూమ్ కూడా చూసుకోవచ్చు, మనకి ఫుల్ స్పేషియస్కి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదంతా మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇన్ ద మాస్టర్ బెడ్రూమ్. సో ప్రతి ఒక్క బెడ్రూమ్ కూడా మనకి ఫుల్ స్పేషియస్గా మంచి వెంటిలేషన్ అయితే ఉంది. సో దిస్ ఈజ్ అన్ ఓవరాల్ మాస్టర్ బెడ్రూమ్. అండ్ ఇదే మనకి బెడ్రూమ్ నెంబర్ 3. దిస్ ఈజ్ అన్ ఓవరాల్ 3 BHK ఫ్లాట్ విత్ 1710 square feet అయితే ఉంటుంది. మనకి ఉప్పల్ అండ్ నాగోల్ మెట్రో స్టేషన్స్కి జస్ట్ మనకి చాలా తక్కువ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ పూజా గది అయితే మనం ఇంటీరియర్ వర్క్తో చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి పూజా గది అయితే మనం వుడ్ వర్క్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. 5th ఫ్లోర్లో మనకి
విత్ పూజా రూమ్ ఉంటుంది అండ్ ఆల్సో ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది 5th ఫ్లోర్లో. సో దిస్ ఈజ్ అన్ ఓవరాల్ 3 BHK ఫ్లాట్ విత్ 1710 square feet west facing, available on 2nd floor and also 1st and 5th. ప్రజెంట్ అయితే మనం పార్కింగ్ ఏరియాలో ఉన్నాము. ఇదంతా మనకి పార్కింగ్ ఏరియా. ఈచ్ ఫ్లాట్కి ఒక కార్ పార్కింగ్ ఉంటుంది. కార్ పార్కింగ్తో పాటు మనకి లిఫ్ట్ ఫెసిలిటీ, CCTV సర్వైలెన్స్, పవర్ బ్యాకప్ జనరేటర్, బోర్ అండ్ మున్సిపల్ వాటర్ సాఫ్ట్నర్, వాచ్మెన్ రూమ్. అండ్ మనం ప్రైస్ విషయం కనుక చూసుకున్నట్లయితే పర్ స్క్వేర్ ఫీట్ 5700 రూపీస్ చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ ఏం కాదు, మనకి స్లైట్ నెగోషియేషన్ ఉంటుంది. అండ్ ఇదే ప్రాపర్టీలో మనకి 60 స్క్వేర్ యార్డ్స్ ఆఫ్ యూడిఎస్ షేర్ కూడా ఉంటుంది. అండ్ ఆల్సో మనకి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మన అపార్ట్మెంట్ నుంచి ఉప్పల్ మెట్రో స్టేషన్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఆల్సో నాగోల్ మెట్రో స్టేషన్కి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఉప్పల్ భగాయత్ లేఅవుట్లో మనకి పెద్ద పెద్ద రోడ్స్ లైక్ వైడ్ రోడ్స్ 40 feet, 60 feet, 80 feet రోడ్స్ కూడా మనకి చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ రోడ్ కనెక్టివిటీ మీరు చూసుకున్నట్లయితే ఇటు వరంగల్ హైవే అవ్వచ్చు, ఎల్బీ నగర్ అవ్వచ్చు, ఇటు సికింద్రాబాద్ అవ్వచ్చు, చాలా దగ్గరలో ఉంటాయి. ఇవన్నీ మనకి ఈజీ కనెక్టివిటీ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ స్క్రీన్ మీద నెంబర్కి అయితే కాల్ చేయండి. క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ వాస్తు ప్రకారంగా ఫ్లాట్ అయితే చాలా అంటే చాలా మంచిగా ఉంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ దిస్ ఇస్ శశి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.